తెలంగాణలో పురపోరుకు ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించనున్న ఎస్ఈసీ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ కానుంది. అనంతరం సాయంత్రం షెడ్యూల్ వెలువరించనుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ల జాబితాలను ముద్రించారు. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయి. నియమ నిబంధనల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఫిబ్రవరి 11 పోలింగ్కు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించారు. 11న ఎన్నికలు జరిగితే 13న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. దీనికి అనుగుణంగా షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేశారు. చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ సైతం పూర్తయింది. తెలంగాణలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. ఇక ఇవాళ 7 నగరపాలక సంస్థలు, అదేవిధంగా చూసుకుంటే 116 పురపాలక సంఘాలతో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించనున్నారు ఎస్ఈసీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, భవానీ, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్, అలాగే తేదీలకు సంబంధించి అన్ని కూడా సర్వం సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. 7 మున్సిపాలిటీలకు సంబంధించి, అలాగే 116 మున్సిపాలిటీలకు సంబంధించి, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునింది ఎస్ఈసీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఫిబ్రవరి 2వ వారంలో బ్యాలెట్ విధానంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ వారీగా ఫోటో, ఓటర్ తుది జాబితాను కూడా ప్రదర్శించనున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే విధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కూడా లేఖ కూడా ఇప్పటికే రాసింది. ఎన్నికల సన్నాహాల భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఏదైతే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై కమిషనర్ సమీక్ష జరిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారుల లభ్యత, టీపోల్ యాప్ లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్ వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికలు సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు మధ్య ఎన్నికల కమిషనర్ భేటీ కూడా క్షేత్రస్థాయిలో జరిగింది. ఎన్నికల సన్నాహాలపై శిక్షణ కార్యక్రమాలు కూడా కొరికి వచ్చాయి. ఈ నెల 19న రాష్ట్ర స్థాయిలో 13 మంది మాస్టర్ ట్రైనీలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చారు. వీరి ద్వారా శిక్షణ పొందినటువంటి మరో 21 మంది ట్రైనర్లకు కూడా క్షేత్రస్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్ అసిస్టెంట్, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డులు డివిజన్ల సంఖ్య 2996 కాగా వాటి పరిధిలో 8025 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తొలిసారిగా వెబ్ కాస్టింగ్ ను చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలని అమర్చడం కూడా జరిగింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ తొలిసారి డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించనున్నారు ఎన్నికల సంఘం. మరోవైపు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కూడా ఇప్పటికే గుర్తించగా తొలిసారిగా కౌంటింగ్ టేబుల్ ఏవైతే ఉన్నాయో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ప్రణాళిక పోలీసు శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. మేడారం జాతర పూర్తయిన తర్వాత పురపాలక సంఘాల్లో పోలీసు బలగాలు మోహరింపు కూడా ప్రారంభం కానుంది. మొత్తం మీద అటు మానిటరింగ్ పోలీసు వింగ్, ఇటు ఎస్పీ, కలెక్టరేట్ స్థాయి సిబ్బంది మొత్తాన్ని కూడా సమన్వయంగా ఏర్పాటు చేసుకొని ఎన్నికల సంఘం ఎన్నికలకైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలిసింది. ఈ నెల 27వ తారీఖున అఫీషియల్ గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా సరంజామా మొత్తం కూడా ఇప్పటికే అమర్చే ఏర్పాట్లు కూడా చేయనున్నారు. మొత్తం కేబినెట్ ఆమోదంతో ఎన్నికలకైతే సిద్ధమైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అఫీషియల్ లేఖ కూడా రాసింది. కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ నెల 27న అఫీషియల్ గా ఎన్నికలకు సంబంధించినటువంటి తుది డేట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. భవాని. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.